వాంగ్మూలం ఇస్తారు, ఇంకో పేరు చెప్తారు, ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇతను ఈ పేరు చెప్పారు కాబట్టి ఇతను విచారించాలని చెప్పేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ వాంగ్మూలాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాలనేటువంటి ఒక డైవర్షన్ ఏమైనా జరుగుతుందా? ఎలా అవుతుంది సార్? మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళ మొహానికి లోపల పెట్టిన వాళ్ళదే ₹1 పట్టుకోలేకపోతున్నారు, ₹1 ప్రూవ్ చేయలేకపోతే కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలా వెళ్తారు? నిన్న మిథున్ రెడ్డి దాంతో కథ కంచికి మనం ఇంటికైనా సారాంశం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. చదువుకున్నోడికైతే, చదువుకొని బుర్ర తక్కువ బ్యాచ్కి అయితే మన దగ్గర ఆన్సర్లు ఉండవు. అది ఆల్రెడీ ఆ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు సావులు వాళ్ళు సావమనండి. అది దీర్ఘ సుమంగళ అదేంటి అదొకటి ఉంటుంది, కార్తీక దీపం సీరియల్ ఉంటుంది చూడండి, అలా ఎండ్లెస్ నాన్ సెన్స్. ఇంకో 5 ఏళ్ళు పట్టదు జీలపాకంలో లాగడం. అది ప్రొలాంగ్ అవుతున్నట్టు ఇది కూడా. మీకు 2 విషయాలు ప్రజలకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఇదే అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో కూడా ఇదే ప్యానెల్ కలిపి సుప్రీంకోర్టు మొహమ్మద్ చెల్లుమని ప్యానెల్ చెల్లింది. ఇవాళ నిన్న మిథున్ రెడ్డి విషయంలో కూడా ఇదే ఏసీబీ కోర్టు ఇదే ప్యానెల్ మొహమ్మద్ చెల్లుమని చెల్లింది. అయినా సరే వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగే దీని మీద ఇంకా నెగిటివ్ నిరీక్షన్స్ తోనే ముందుకెళ్తారు. బికాస్ దట్ ఈస్ దేర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండా. కానీ ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్రెడీ వీళ్ళు ఇచ్చినటువంటి బెయిల్స్ని కూడా రద్దు చేయండి, క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్స్ చేయటము, ఆ హైకోర్టు ఏమో దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయటము. ఎందుకంటే వీళ్ళందరినీ పొలిటికల్ వెండెక్టా కిందే ఉంచడానికి కోసం బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటుందా? బాదండి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, వీళ్ళు చెప్పి పుటాని కబుర్లు ఎలా ఉంటాయి? సంపద సృష్టిస్తాం, మీకేమో ఏదైతే చేసేస్తాం, అబక్రా దబ్రా దబ్రకా బాబ్రా అని చెప్పి బాబరీ మసీద్ కూల్చిన పెట్టకథలా చూపిస్తున్నారు. నేను బాబరీ మసీద్ కూల్చింది పెట్టకథ ఎందుకు చెప్తున్నానంటే, ఇదే అద్వానీ ఇదే మురళీ మనోహర్ జోషి వీళ్ళందరినీ అందరూ ముద్దాలు కాదట, దానంతా అదే పడిపోయిందని చెప్పినప్పుడు అదెంత టపాచి బుత్తురు కబురు, ఇది కూడా అలాంటి కబురే. ఓకే, సో అలానే లీడ్ అవడానికి పొలిటికల్ వెండెక్టా కింద చూడాల్సింది. నా దగ్గర అధికారం ఉంది, సిట్ నేను మనం చెప్పింది చేస్తున్నాను, సిట్ దాని విన్యాసాలు అది చేస్తుంది. సిట్కి సహాయ సహకారాలు చేసేది సిఐటి సిట్ మాది. అంటే మీడియా సిట్ వేరు, అసలైన సిట్ వేరు. మీడియా ట్రయల్ చేసే సిఐటి సిట్ ఈ కేసుని లీడ్ చేసేసి ఎస్ఐటి వాళ్ళు లీడ్ అవుతున్నారంటే, లీడ్ అవ్వట్లేదు అన్నది ఎందుకు చెప్పొచ్చు అంటే, ఇక్కడ ఫామ్ హౌస్ లో దొరికిన దానికి తర్వాత ఆయన వీడియో ఏదైతే డబ్బులు కట్టలు ఉన్నాయి, ఆయన పేరేటండి, ప్రదీప్ శ్రీనివాస్ సంథింగ్ ఏదో నాయుడు, శ్రీనివాస్ నాయుడు అనుకుంటా, శ్రీనివాస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు రిలే అతనికి సంబంధించిన వ్యక్తి. ఆ వీడియో మీరు ఐఫోన్ మాకు లాక్ తీయలేదు అని ఇది చెప్పి టపాస్ బుత్తుకోబడి అక్కడ చూస్తే అసలు అది మేము రిలీజ్ ఐఫోన్ లాక్ తీయలేదంటే దాన్ని హ్యాక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ప్రభుత్వం దగ్గర, వాళ్ళందరూ సార్. యాపిలోడో ఇక్కడికి వచ్చి జాదీష్ మార్కెట్కి వెళ్ళి గుండు తిరిగి పడ్డాడు, కళ్ళు తిరిగి, అదే ఆ ఫోన్ కూడా ఇడే ఏం కాకుండా ఓపెన్ చేసాడు. అందుకే ఎందుకు అప్డేట్ అవ్వండి, అప్డేట్ అయితే మీరు జర్నలిస్టులని కనీసం గుర్తింపు ఉంటుంది. సరే, వాళ్ళ గురించి వదిలేసేయండి, ఇప్పుడు అది పక్కన పెట్టాలి. మీరు కూడా రేపటి టోపీ పెట్టుకుని చేయండి, అది వదిలేసేయండి, వార్తలకు టోపీ కప్పినట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ లిక్కర్ కేసు అంటే మొన్నటిదాకా ఈడీ వచ్చేస్తుంది, ఈడీ ఇన్వాల్వ్ అయిపోతుంది, బీజేపీ వచ్చేసింది, బీజేపీ ఓకే చెప్పింది, ఇదంతా కూడా చూస్తూ వచ్చాం కదా. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినా ఇంక అయిపోయింది కథం. నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతున్నాడు. ఇదే కదా మనం చూసిందంతా కూడా. అది ప్రీకన్సీవ్ నోషన్తో మీడియా ట్రయల్ చేస్తే ఏమవుతుంది? టార్గెట్ వేరువేడికి దేని మీద లోకం అన్నట్టు వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలన్న దాంట్లోనే ఉంటున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ఆలోచించరేమో కదా. ఎందుకు ఆయన ఎందుకు ఆలోచిస్తారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఇలాగా ఆలోచిస్తే ఆయన పేరు చంద్రబాబు నాయుడు అవుతుంది. ఓకే, సో దానికి పెద్ద ఏముండదు, ఇంతటితో లీడ్ అవుతా ఉంటుంది తప్పితే అంత మించి ఏముండదు అంటారు. టైం వేస్ట్ అండి. ఏపీ రాజకీయాలకి టైం వేస్ట్ కార్యక్రమానికి తెరలు దేపిన కూటమి కింద చూడండి. వాళ్ళు కాదంబరి నత్వానితో మొదలెట్టారు, బోట్లు తిరగెట్టేశారు, బుడమేరు ముంచేశారు. ఇవన్నీ వాస్తవాలను కప్పిపుచ్చడానికి రోజుకొక దిక్కుమాల కథ తీసుకొచ్చి తిరుపతి లడ్డులో కొవ్వు. తిరుపతి లడ్డులో అసలు నిన్న కూడా చూశాను దీని మీద సుప్రీంకోర్టు దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది మళ్ళీ, ఎలా ఇది అసలు మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా మాట్లాడతారని చెప్పేసి నేను సుప్రీంకోర్టు అడుగుతుంది. దాన్నే గడ్డెట్టడం అంటారు. ఇంత గడ్డెడితే కనుక అమ్మ పెట్టి 4 పెడితే కనుక గుర్రం సవారు ఎక్కదని చిన్నప్పటి నుంచి చేసాం. ఇదంతా అయింది సార్. అయోధ్యకి 1,00,000 కోట్ల లడ్లు పంపించారు ప్రసాదం కింద. ఏం మారుతున్నారు అసలు? దానికి నెయ్యి డొనేట్ చేసిన వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు కూడా కొవ్వులు కలిపిచ్చారు. దీన్ని కూడా వైసీపీ రైజ్ చేస్తూ వచ్చింది. దానికి నెయ్యి డొనేట్ చేసినంత కూడా బీజేపీ సంబంధించిన వ్యక్తులు. మరి ఆ నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి దేవదేవుడి సన్నిధిలో దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే, స్వామివారితో గేమ్ ఆడే అంత సామర్థ్యం ఎవరికైనా ఉంటే, ఎవరికి ఉంటుంది సార్? దేవుడు ఉంటే ట్రై చేయమని. సరే అయితే